వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. నేను సింధూర. మొన్నటి వరకు ఆటో డ్రైవర్లను బలి తీసుకున్నారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల ఉసురు తీస్తున్నారు కాంగ్రెస్ పాలకులు. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆత్మ బలిదానాల దిశగా ప్రమాదకర మలుపు తీసుకుంటోంది. వరంగల్ జిల్లాలో ఓ ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యకు యత్నించాడు. నర్సంపేట ఆర్టీసీ డిపో ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మ బలిదానానికి సిద్ధమయ్యాడు. రేవంత్ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఒంటి మీద పెట్రోల్ గుమ్మరించుకుని నిప్పంటించుకున్నాడు కార్మికుడు కోలా శంకర్ గౌడ్. వెంటనే అప్రమత్తమైన సాటి కార్మికులు బాధితుడిని హుటాహుటిన వరంగల్ ఆసుపత్రికి తరలించారు. వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద, సిపి సన్ప్రీత్ సింగ్ ఆసుపత్రికి వెళ్లి కోలా శంకర్ గౌడ్ పరిస్థితిని విచారించారు. ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎంజీఎం ఆసుపత్రికి చేరుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి, మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి బాధితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. శంకర్ గౌడ్కు 80% మేర శరీరం కాలిపోవడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తెలంగాణ అట్టుడుకుతోంది. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోంది. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఓ కార్మికుడు ఒంటికి నిప్పంటించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నల్గొండ బస్టాండ్లో కూడా రావుల వెంకన్న అనే డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. అయితే పోలీసులు, తోటి కార్మికులు అప్రమత్తమై అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆర్టీసీ కార్మికులు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నా రేవంత్ సర్కార్ సీరియస్ గా లేకుండా వ్యవహరిస్తోంది. ఆర్టీసీ సమ్మెపై ప్రెస్ మీట్ లో మంత్రులు అడ్డగోలుగా మాట్లాడారు. రేపో ఎల్లుండో చర్చలు ఉండొచ్చంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ బాధ్యత లేకుండా మాట్లాడారు. నిరుపేద కార్మికులు కడుపు రగిలి బలిదానాలు చేసుకుంటుంటే మంత్రులు పట్టింపు లేకుండా మాట్లాడుతుండటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కార్మికుల్లో భరోసా నింపే ప్రకటనలు ఇవ్వకుండా అడ్డగోలు మాటలు మాట్లాడటమేంటని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ పై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కార్మికులు కడుపుగాలి సమ్మె చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీపై నెపం వేయటమేంటని మండిపడ్డారు. 29 డిమాండ్లు పరిష్కరించామని మంత్రి పొన్నం ప్రభాకర్ అబద్దాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. కార్మికుల డిమాండ్లు నిజంగా పరిష్కరిస్తే మీడియా ముఖంగా రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ఎండీ బెదిరిస్తున్నారని తలసాని ధ్వజమెత్తారు. ముందు నీ ఉద్యోగం ఉంటుందో లేదో చూసుకోవాలని ఎండీకి సూచించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే సెక్రటేరియట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే ఆర్టీసీ కార్మికులు అమలు చేయాలని కోరుతున్నారని ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే ఆసన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఒకవైపు న్యాయమైన సమస్యల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని రెచ్చగొట్టి పరిస్థితిని ఉద్రిక్తంగా ప్రభుత్వమే మారుస్తోందని మండిపడ్డారు. వారి సమస్యలను పరిష్కరించాల్సింది పోయి తాత్కాలిక ఉద్యోగాలకు ప్రకటన ఇవ్వటం దారుణమన్నారు. వెంటనే వారి సమస్యలపై సర్కార్ దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. న్యాయబద్ధమైన డిమాండ్ల కోసం రోడ్డెక్కిన ఆర్టీసీ కార్మికుల పట్ల దయ లేకుండా ప్రవర్తిస్తోంది రేవంత్ సర్కార్. ఖాకీ జూలంతో పోరాటాన్ని అణచివేయాలని కుట్రలు చేస్తోంది. అయినా కార్మికులు మాత్రం సంయమనంతో వ్యవహరిస్తున్నారు. జనగామ ఆర్టీసీ డిపో దగ్గర తమను అడ్డుకున్న పోలీసుల కాళ్లు పట్టుకున్నారు కొందరు కార్మికులు. సమ్మెకు అడ్డుపడొద్దంటూ సీఐ కాళ్లు పట్టుకుని మరీ వేడుకున్నారు. అయినప్పటికీ పోలీసులు మాత్రం కార్మికుల పట్ల నిర్దయగా వ్యవహరించారు. ఓవైపు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యాయత్నం చేస్తుంటే వారికి సర్ది చెప్పాలన్న సోయి లేకుండా ప్రభుత్వం మరింత దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. కార్మికులను మరింత రెచ్చగొట్టేలా తాత్కాలిక ప్రతిపాదికన అనుభవం లేని కండక్టర్లు, డ్రైవర్లతో బస్సులను నడిపేందుకు పన్నాగాలు పన్నుతోంది. అందులో భాగంగానే ఆర్టీసీలో తాత్కాలిక రిక్రూట్మెంట్ కోసం సికింద్రాబాద్ రీజియన్ మేనేజర్ ప్రకటన విడుదల చేశారు. సికింద్రాబాద్ పరిధిలోని 12 డిపోల్లో పనిచేసేందుకు డ్రైవర్లు, కండక్టర్లు కావాలంటూ నోటిఫికేషన్ ఇచ్చారు. కార్మిక సంఘాల సమ్మె కారణంగా దిల్సుఖ్ నగర్ డిపో వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. వారి ఆందోళనకు సుధీర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు జులుం చెలాయించడాన్ని ఆయన తప్పుపట్టారు. నిర్బంధానికి దిగితే పరిస్థితి చేదాటే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయాయి. వరంగల్ జిల్లా 9 డిపోల్లో ఒక్క బస్సు టైర్ కూడా కదలలేదు. హన్మకొండ బస్టాండ్లో ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. 40,000 మంది ఆర్టీసీ కార్మికుల గుండెల్లో సీఎం రేవంత్ గుణపాలు దింపాడని కార్మికులు మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా సమ్మె విరమించబోమని కార్మికులు తేల్చి చెప్పారు.
ఆర్టీసీ కార్మికులపై తాండూరు పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. సమ్మెలో పాల్గొనే కార్మికులకు సామాగ్రి ఇవ్వొద్దంటూ టెంట్ హౌస్ ఓనర్లను హెచ్చరించారు. మాట వినకుంటే కఠిన చర్యలుంటాయని హెచ్చరికలు జారీ చేశారు. పోలీసుల తీరుపై కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ పోలీసులను ఉసిగొలుపుతూ సమ్మెను నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. తమ సమస్యల సాధన కోసం బస్ డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు ధర్నాకు దిగారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతమైంది. రెండో రోజు కూడా డిపో నుంచి బస్సులు బయటకు రాలేదు. ఈ సందర్భంగా మహిళా కండక్టర్లు బతుకమ్మ ఆడి నిరసన వ్యక్తం చేశారు. యాజమాన్యం ఇప్పటికైనా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమ్మెను నీరుగార్చాలనే కుట్రతో ప్రయాణికుల భద్రతను గాలికొదిలేస్తోంది సర్కార్. అనుభవం లేని డ్రైవర్లకు ఆర్టీసీ బస్సులను అప్పగించి ప్రమాదాలకు కారణమవుతోంది. బర్కత్పుర బస్ డిపోలో ప్రైవేట్ డ్రైవర్ ఆర్టీసీ బస్సును బయటకు తీసే క్రమంలో యాక్సిడెంట్ చేశాడు. డిపో మెయిన్ గేట్ ను బలంగా ఢీకొట్టడంతో బస్సు డ్యామేజ్ అయింది. ఇలాంటి బస్సులు ఎక్కితే ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపమే. ప్రైవేటు వ్యక్తులు నడిపే బస్సులు ఎక్కాలంటే ప్రయాణికులు కూడా జంకుతున్నారు. మహిళలకు ఫ్రీ బస్ అంటూ గప్పాలు కొట్టిన రేవంత్ సర్కార్ ఆ ఒక్క హామీ అమలులో కూడా విఫలమైంది. ఆర్టీసీ బస్సులను ప్రైవేటుకు అప్పగించి మరో మోసం చేసింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రైవేటు డ్రైవర్లు నిలువు దోపిడీకి తెగబడ్డారు. క్యూఆర్ కోడ్ చూపించి డబ్బులు వసూలు చేస్తున్నారు. రోజువారీ భత్యం కాకుండా అదనంగా సంపాదిస్తున్నారు. టీ డబ్బులు అంటూ ప్యాసింజర్ల దగ్గర చేయి చాచే దయనీయ స్థితిలోకి ఆర్టీసీని నెట్టేసింది కాంగ్రెస్ సర్కార్. రాజకీయ కక్ష సాధింపు కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరును ఈ తీర్పు ఎండగట్టిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. 2.5 ఏళ్లుగా కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టిన రేవంత్ రెడ్డి అన్నదాతలకు క్షమాపణలు చెప్పాలని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. గోదావరి జలాలను పక్క రాష్ట్రానికి దోచిపెట్టి తెలంగాణలో వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టే కుతంత్రాలను ఇంకా కొనసాగించాలని చూస్తే రేవంత్ సర్కార్కు రైతుల చేతిలో వాతలు తప్పవని హెచ్చరించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు తప్పని తేలిపోయాయి. ఒక్క పిల్లర్ కుంగితే వెంటనే సరిచేసే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకుండా బీఆర్ఎస్ పై అపవాదులు వేయడానికే కాలాన్ని వెచ్చించిందని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ కుట్రలకు పాల్పడిందని మండిపడ్డారు. కాలనాగు కంటే కాంగ్రెస్ చాలా ప్రమాదకరమైనదని అన్నారు. రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ నేతలు దేవి ప్రసాద్, పల్లె రవికుమార్ ఫైర్ అయ్యారు. ఆర్టీసీ సమ్మెను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని దుయ్యబట్టారు. రేవంత్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని నిప్పులు చెరిగారు. ప్రతి అంశంలోనూ హరీష్ రావుపై బురద చల్లటం కాంగ్రెస్ నేతలకు ప్యాషన్ గా మారిందని మండిపడ్డారు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని దేవి ప్రసాద్, పల్లె రవికుమార్ తేల్చి చెప్పారు. ఎన్నికల్లో అసత్య ప్రచారాలు చేసి గెలిచిన రేవంత్ కు హైకోర్టు తీర్పు చెంప మీద కొట్టినట్టయిందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. 2 పిల్లర్లు కుంగాయని నానా హంగామా చేసిన ఆయన ఇప్పటి వరకు వాటి మరమ్మతులు నిర్వహించలేకపోవడం కూడా కుట్రలో భాగమే అన్నారు. రాజకీయ పబ్బం గడుపుకోవటానికి మాత్రమే కాళేశ్వరాన్ని రేవంత్ వాడుకున్నాడని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీ కుట్రపూరిత రాజకీయాన్ని బయటపెట్టిందన్నారు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. కాళేశ్వరం రైతులకు వరప్రదాయిని అని తెలిపారు. బహుశా ప్రపంచంలోనే అలాంటి ప్రాజెక్టు ఉండబోదని రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ వంకర బుద్ధిని మానుకుని రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. పీసీ ఘోష్ నివేదికపై హైకోర్టు గొప్ప తీర్పు ఇచ్చిందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సర్కార్కు చెంపపెట్టు లాంటిదన్నారు. తాజా తీర్పుతో ప్రభుత్వ కుట్రలను కాళేశ్వరం నీళ్లతో కడిగినట్లయిందన్నారు. హస్తం సర్కార్ ఇంటికి వెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వినయ్ భాస్కర్ తేల్చి చెప్పారు. కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు హర్షణీయమని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు అన్నారు. న్యాయం గెలిచింది, ధర్మం నిలిచిందంటూ మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. నోరుందని అరవటం మానేసి ఇకనైనా పాలనపై దృష్టి పెట్టాలని రేవంత్ కు సూచించారు. హైకోర్టు తీర్పు వల్ల ప్రజలు నిజ నిజాలు గ్రహించగలిగారని అన్నారు పుట్టా మధు. కాళేశ్వరంపై హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ కుట్రలు కుతంత్రాలు బయటపడ్డాయని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే
దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. కాళేశ్వరంపై కుట్రలు చేసే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడని అన్నారు. రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను ఇంకా మోసం చేస్తూనే ఉన్నాడని అన్నారు. ఇచ్చిన గ్యారంటీలు, హామీలు అమలు చేయకుండా ప్రతిపక్షాలపై కేసులు పెడుతూ ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఘోష్ కమిషన్ విషం కక్కిందని అన్నారు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు. కేసీఆర్ కుటుంబాన్ని ఘోష్ కమిషన్ టార్గెట్ చేసిందని అన్నారు. కాళేశ్వరం ద్వారా లబ్ధి పొందిన ప్రజలు కేసీఆర్ కి జేజేలు కొడుతున్నారని రవీందర్రావు అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కమిషన్లు వేసినా బీఆర్ఎస్ పార్టీ భయపడబోదన్నారు. అబద్దాల హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను రోడ్డుపాలు చేసిందని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొల్లాపూర్లో ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న ఆందోళనకు ఆయన మద్దతు ప్రకటించారు. కార్మికులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొని కార్మికులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని అన్నారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నగేష్ ముదిరాజ్ విమర్శించారు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును ప్రదేశ్ కాంగ్రెస్ రిపోర్టుగా అభివర్ణించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ముసుగును తొలగించిందని నగేష్ అన్నారు. హైకోర్టు తీర్పు రేవంత్ కుట్రలకు చెంపపెట్టన్నారు. ఆదిలాబాద్ జిల్లా ముఖ్రాకే రైతులు కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ కుట్రలు హైకోర్టు తీర్పుతో భగ్నమయ్యాయని అన్నారు. తీర్పును స్వాగతిస్తూ కేసీఆర్ చిత్రపటానికి జలాభిషేకం చేసి ఆనందాన్ని పంచుకున్నారు ముఖ్రాకే రైతులు. ఎవరు అవునన్నా కాదన్నా ముమ్మాటికి తెలంగాణ జీవధార కాళేశ్వరమే అని అన్నారు. గాంధీ భవన్ కేంద్రంగా కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ తన సతీమణిపై అసత్యపు ఆరోపణలు చేయటం పట్ల మండిపడ్డారు. తన కుటుంబ సభ్యుల ఫోటోలు పెట్టి రాతలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై ధ్వజమెత్తారు. రేవంత్ సర్కార్కు దమ్ముంటే తనను నేరుగా ఎదుర్కోవాలన్నారు. కాంగ్రెస్ సర్కార్లో జరుగుతున్న అక్రమాలపై ఆధారాలతో సహా ప్రశ్నించడం నేరమా అని నిలదీశారు. అంతకుముందు తన కుటుంబ సభ్యులను వేధిస్తున్న కాంగ్రెస్ సోషల్ మీడియా నాయకులపై బాలానగర్ ఏసీపీ కార్యాలయంలో క్రిషాంక్ ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. తెలంగాణ జాతిపిత తొలి సీఎం కేసీఆర్ శోభమ్మల 57వ పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ హరితసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్యాల రాజేశ్వరరావు మొక్కలు నాటారు. కేసీఆర్ హయాంలోనే హరితహారం కార్యక్రమం ప్రారంభించి హరిత తెలంగాణ ఏర్పాటు కోసం కృషి చేశారని అన్నారు రాజేశ్వరరావు. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం మానవ మనుగడకు ఎంతో అవసరమని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. సరగుల జాతి రాను రాను అంతరించిపోతోంది తప్ప సమాజంలో ఎక్కడా గౌరవం దక్కలేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో భగీరథ జయంతిని అధికారికంగా జరుపుకోవటమే కాకుండా మంచినీటి పథకానికి మిషన్ భగీరథ అని నామకరణం చేసినట్లు తెలిపారు. కానీ కాంగ్రెస్ సర్కార్ సగరుల జనాభా సంఖ్యను కూడా కుదించిందని ఆరోపించారు. తమ జిల్లాలోని సంఖ్యను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్లు చూపారని విరుచుకుపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గ్రామాల వారీగా సగరుల జనాభా గణన చేపట్టాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలోని వర్సిటీల వైస్ ఛాన్సలర్లు, ఉన్నత విద్యాధికారులతో లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా సమావేశం నిర్వహించారు. ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూ విశ్వవిద్యాలయాల కృషిని ప్రశంసించారు. యూనివర్సిటీలు అంటే డిగ్రీలు ప్రదానం చేసే సంస్థలుగా మాత్రమే ఉండకుండా ఉపాధి అవకాశాలు కల్పించే ప్రపంచ ప్రమాణాలకు అనుగుణమైన విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలని అన్నారు. ఉత్తమ అధ్యాపకుల నియామకం, శిక్షణ, నిరంతర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలు యువత సాధికారతకు దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా వనపర్తి జిల్లా రైతులు ఆందోళన బాటపట్టారు. గణపసముద్రం రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న రైతులు పరిహారం కోసం ధర్నా చేపట్టారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఖిలా గణపురం బంద్కు పిలుపునిచ్చారు. వ్యాపారస్తులు కూడా రైతులకు మద్దతుగా స్వచ్ఛందంగా సహకరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భూ పరిహారం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని స్టడీ సర్కిల్ వద్ద నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో ఓ యువతి నానా వీరంగం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న ఆమె బ్రీత్ అనలైజర్ పరీక్షకు ఒప్పుకునే ప్రసక్తే లేదంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. విధులకు ఆటంకం కలిగించినందుకు గాను బంజారాహిల్స్ పిఎస్లో కేసు నమోదు చేశారు. ఆమె వాహనాన్ని సీజ్ చేశారు.
హైదరాబాద్ విజయనగర్ కాలనీలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఈ సమాచారం అందుకున్న మెహదీపట్నం పోలీసులు ఏటీఎం తలుపులు తెరిచి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ వ్యక్తి ఏటీఎంలోకి వెళ్లిన తర్వాత తలుపు లాక్ అవడంతోనే లోపల ఊపిరాడక మృతి చెందినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. బెంగాల్లో 152 స్థానాలకు తొలి విడత పోలింగ్ జరగగా తమిళనాడులో మొత్తం 234 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో ఉన్న వారికి ఓటేసేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు. ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో సర్ ప్రభావం కనిపించింది. గతంలో నమోదైన ఓటింగ్ శాతం కంటే ఈసారి భారీ ఎత్తున పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. తమిళనాడులో కూడా గతంలో లేని విధంగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో సామాన్యులతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు సైతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం ఎంకే స్టాలిన్ చెన్నైలోని తరమణి పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీవీకే అధినేత విజయ్, సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలో ఓటు వేశారు. ప్రముఖ నటుడు అజిత్ కుమార్ తిరువాన్మయూర్లోని ఒక పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు ఖుష్బూ సుందర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడులోని తిరునల్వేలిలో నవదంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వివాహమైన కొద్ది గంటల్లోనే పెళ్లి మండపం నుంచి సరాసరి పోలింగ్ కేంద్రానికి వచ్చేశారు. పసుపు బట్టలతోనే పోలింగ్ కేంద్రానికి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారి ఆసక్తిని అందరూ అభినందనలు తెలియజేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర సన్నివేశం జరిగింది. వెల్లూరులోని ఓ పోలింగ్ కేంద్రంలో రోబో సందడి చేసింది. సంప్రదాయ దుస్తుల్లో రెడీ అయిన రోబో ఓటర్లకు నమస్కారం చెబుతూ పోలింగ్ బూత్ లోకి వెల్కమ్ చెప్పింది. పోలింగ్ కేంద్రం అంతా తిరుగుతూ రోబో అందరి దృష్టిని ఆకర్షించింది. పశ్చిమ బెంగాల్లో తొలి విడత ఎన్నికల పోలింగ్ హింసాత్మకరంగా మారింది. అనేక నియోజకవర్గాల్లో తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ముర్షిదాబాద్లో తృణమూల్, ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ కార్యకర్తలు హింసకు పాల్పడటంతో పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. రాళ్లు, కర్రలతో దాడులకు దిగటంతో అనేక మంది గాయాల పాలయ్యారు. కొన్ని చోట్ల నాటుబాంబులతో కూడా దుండగులు విరుచుకుపడ్డారు. దీంతో కొద్దిసేపు పోలింగ్కు అంతరాయం ఏర్పడింది. పశ్చిమ బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తతల మధ్య మొదటి దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ముర్షిదాబాద్లో తీవ్ర అల్లర్లు చెలరేగగా కుమార్ గంజ్లో బీజేపీ అభ్యర్థిని తరిమి కొట్టారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా దాడికి దిగటంతో పొలాల వెంబడి పరుగులు పెట్టారు. అయినా వదలకుండా వెంబడించి మరీ చితక్కొట్టారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని బీజేపీ అభ్యర్థి విమర్శించారు. పశ్చిమ బెంగాల్లోని ఘార్ గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఓ ఏనుగు హల్చల్ చేసింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు ఉన్న సమయంలో ఘీంకారం చేసుకుంటూ వచ్చిన ఓ ఏనుగు కొద్దిసేపు ఆ ప్రాంతంలో సంచరించింది. దీంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఆహారం ఏదైనా దొరుకుతుందేమోనని ట్రక్కులను పరిశీలించింది. తన దారిన తాను వెళ్లిపోయింది. దీంతో ఓటర్లు ఊపిరి పీల్చుకున్నారు. ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయన్న వార్తలను ఖండించింది కేంద్రం. పెట్రోల్, డీజిల్ ధరలు 28 రూపాయల వరకు పెరగొచ్చన్న ప్రచారాలను కొట్టిపారేసింది. ఇంధన ధరలను పెంచే ఉద్దేశం లేదని పేర్కొంది కేంద్రం పెట్రోలియం మంత్రిత్వ శాఖ. గత 4 ఏళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలను సవరించలేదని గుర్తు చేసింది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా ఆ భారం ప్రజలపై పడకుండా ప్రభుత్వం, చమురు సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపింది. ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెహ్రీ జిల్లాలోని చంబా కోటి రోడ్లో బస్సు ప్రమాదవశాత్తు అదుపు తప్పి 300 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించగా 2కి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 11 మంది ఉన్నట్లు స్థానికులు తెలిపారు. భారత్తో ఎప్పుడూ సన్నిహితంగానే ఉంటామని చెప్పే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన కడుపు మంటను బయటపెట్టాడు. భారతీయులు ల్యాప్టాప్తో తిరిగే గ్యాంగ్స్టర్లు అంటూ విషం చిమ్మాడు. భారత్, చైనాల నుంచి వలస వచ్చి అమెరికాను ఆక్రమిస్తున్నారని తన మనసులో మాటను బయటపెట్టేశాడు. వచ్చిన వాళ్లలో ఎవరికీ అమెరికాపై విధేయత లేదని, కొన్ని రోజుల్లోనే అమెరికాలో ఇంగ్లీష్ కనుమరుగవుతుందంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు ట్రంప్. మార్చడానికి వీల్లేకుండా అమెరికా రాజ్యాంగాన్ని రాశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్, అమెరికా మధ్య రెండో విడత శాంతి చర్చలపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. యుద్ధం ముగింపు దశకు చేరిందని ట్రంప్ అంటుంటే యుద్ధరంగంలో సిద్ధంగా ఉన్నామంటూ ఇరాన్ రెచ్చగొడుతోంది. ఓవైపు ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం కొనసాగుతుంటే ప్రతీకారంగా
హార్మూజ్లో నౌకలపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కాల్పులు జరుపుతోంది. దీంతో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్న పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. మరోవైపు ఇస్లామాబాద్ వేదికగా మలి విడత చర్చలకు ఏర్పాట్లు చేస్తోంది పాక్ సర్కార్. టెహ్రాన్, వాషింగ్టన్ శాంతి చర్చలపై మరోసారి కీలక ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. 7 వారాలుగా కొనసాగుతున్న యుద్ధం త్వరలోనే ముగుస్తుందన్నారు. 2-3 రోజుల్లో మలివిడత చర్చలు పునః ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు ట్రంప్. చర్చల కోసం ఇరాన్ నాయకత్వం ఏకీకృత ప్రతిపాదనలతో రావడానికే ఈ సమయం ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనం కొనసాగుతోందని పునరుద్ఘాటించారు ఆయన. ఈసారి ఒప్పందానికి రాకపోతే ఇరాన్ను నామరూపాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఒమన్ సమీపంలోని హార్మూజ్ జలాల్లో లైబీరియా జెండాతో వెళ్తున్న కంటైనర్ నౌకపై ఇరాన్ కాల్పులు జరిపింది. అలాగే పనామా జెండాతో వెళ్తున్న యుఫోరియా నౌకపై కూడా దాడులకు తెగబడింది. ఎంఎస్సీ ఫ్రాన్సిస్కా నౌక మీద బుల్లెట్ల వర్షం కురిపించింది. అనంతరం ఆయా నౌకలను కట్టడి చేసింది. అనుమతులు లేకుండా రహస్యంగా ఇవి హార్మూజ్ను దాటుతున్నాయని ఇరాన్ నేవీ ఆరోపించింది. మరోవైపు సముద్ర జలాల్లో ఇంటర్నెట్ కేబుల్స్ ను కత్తిరిస్తామని గల్ఫ్ దేశాలకు వార్నింగ్ ఇచ్చింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ప్రపంచ దేశాలు నరకం చూస్తున్నాయి. హార్మూజ్ దిగ్బంధనంతో చమురు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఎప్పుడు హార్మూజ్ తెరుచుకుంటుందా అని ఎదురు చూస్తున్నాయి. అయితే ఈ ఇంధన కష్టాలు మరో 6 నెలలు కొనసాగవచ్చని బాంబు పేల్చాయి పెంటగాన్ నివేదికలు. హార్మూజ్ను పూర్తిగా తెరుచుకునేందుకు మరో 6 నెలలైనా పడుతోందని చెబుతున్నాయి నిఘా వర్గాలు. ఇరాన్ అమర్చిన సీ మైన్స్ ను గుర్తించడం కష్టంగా మారిందని, వాటిని తొలగించేందుకు సమయం పడుతుందని వెల్లడించాయి. అంతర్జాతీయ అనిశ్చితికి తోడు భారత్పై ట్రంప్ చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశీయ స్టాక్ మార్కెట్లను నష్టాల్లోకి నెట్టేశాయి. రోజును నష్టాల్లోనే ఆరంభించిన స్టాక్ మార్కెట్లు చివరికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 852 పాయింట్ల నష్టంతో 77,664 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 205 పాయింట్ల నష్టంతో 24,173 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 94.1గా ఉంది. హార్మూజ్లో ఆంక్షలు కొనసాగుతుండటంతో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. బ్రెంట్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $104 పలుకుతోంది. ఇవి న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.